వాడు రాముడు, కానీ ఆయన పేరు ఎల్లయ్య, ఈయన పేరు పుల్లయ్య. దానివల్ల మార్పు వచ్చింది. అందుకనే తనములు ధనములు మనసులు కూడా పరమాత్మకి ఆ యొక్క గురుమూర్తికి ఇచ్చి మనం గురి కలిగి ఉండాలి. గురి ఏంటంటే గురి చెప్పినటువంటి గురువు గారు చెప్పినటువంటి మాట మీద గురై ఉంటే ఆ గురు గుర్తులు మీకు అర్థమవుతే చేస్తే మీకు వద్దన్నా ఏది మీ వెనక ఇక ఆగటం అనేది ఉండదు అనమాట. అది తెలుసు కదా, అగ్రస్థానం ఏంటో ఆయన తెలుసు. నీకు ఏది కావాలో నీకు సంకల్పించడమే నీకు లేటు, అంతే. సంకల్పించిన తర్వాత అది అవటం అవ్వకపోవడం అదంతా అయిందే. ఇంకా మీరు సంకల్పించడం అనమాట. ఎందుకంటే ఇప్పుడు నీకు 100 వస్తుంటే 10 రూపాయలు ఎవరు పోయిస్తున్నావు కదా, మరి 10 రూపాయలు ఇచ్చినప్పుడు ఆ 10 రూపాయలు మళ్ళీ నీకు రిటర్నే కావచ్చేది. 1 కోటి రూపాయలు మనం బ్యాంకులో ఇస్తే తెల్లారించి వడ్డీయే కదా, ఆ వడ్డీ జ్ఞానరూపంగా వస్తుంది అనమాట. అందుకని ఏది కూడా మనం ఇది అనుకుంటే ఆ విధానం ప్రకారంగా మనం ఇస్తుంది. ఓకేనా? ఓకే, ఇక్కడ ఉండండి మిగతా